నా పేరు వెంకటరెడ్డి అండి. నా నా భార్య సుధారాణి స్కూల్ కరస్పాండెంట్ అండి. మాది విద్యార్థి ఇంగ్లీష్ మీడియం స్కూల్ అండి. వెస్ట్ గోదావరి పెనుమంట్ర మండలం మాటేరు గ్రామంలో గత 16 సంవత్సరాలు బట్టి విద్యార్థి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నిర్వహిస్తున్నామండి. ఈరోజు మేము మా స్కూల్లో మెగా ఎస్ఎల్సి ప్రోగ్రామ్ పెట్టామని, సైన్స్ ఫేర్ అండి, మెగా సైన్స్ ఫేర్ ప్రోగ్రామ్ పెట్టామని. ఈ ప్రోగ్రామ్కి మా పిల్లలు 400 ప్రాజెక్ట్స్ తోటి చాలా అద్భుతంగా ప్రదర్శించారండి. ఇది బాగా సక్సెస్ చేసామండి. ఎందుకంటే 2005 నుంచి 3000 మంది పేరెంట్స్ వచ్చారండి. మేము చాలా హ్యాపీ అండి. అలాగే మా స్కూలు దినదిన అభివృద్ధి చెందుతూ గత 5-6 సంవత్సరాలు బట్టి మండలం ఫస్ట్ సాధిస్తున్నామండి. మాకు ప్రతి ఒక్కళ్ళ సహాయం కూడా బాగుందండి. తల్లిదండ్రులది, ఈ చుట్టుపక్కల గ్రామాల్లో పిల్లలు కూడా బాగా వస్తారండి మాకు. అలాగే ఒక కార్యక్రమానికి మా టీచర్స్, అలాగే మా విద్యార్థులు, అలాగే మా తల్లిదండ్రులకి బాగా శ్రమించి ఒక ప్రోగ్రాన్ని సక్సెస్ చేశారండి. అలాగే మా యొక్క తల్లిదండ్రులకు, ఈ స్కూల్ ఒక విద్యార్థులకు బయట నుంచి వచ్చేసిన శ్రేయోభిలాషులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ యొక్క ప్రోగ్రానికి ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్యే పీతం సత్యనారాయణ గారు, మండల అధికారులు అందరూ కూడా ఈ యొక్క ప్రోగ్రాంకి విచ్చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. In Vidyarthi English Medium School, campus, and studying first grade, first, second, ordinal numbers, first, second, third, fourth, fifth, sixth, seventh, eighth, ninth, 10th. This is your ordinal number. School name is Vidyarthi English Campus. First, second, third, fourth, fifth, sixth, seventh, eighth, ninth, 10th. These are called ordinal numbers. Respected ma'am and sir, my name is Sahasra Srivarshini. I am studying in 5th class. Today, now I am speak about swing. The motion that repeats itself at regular interval of time is called periodic motion. Examples of periodic motion: seasons in 1 year, guitar strings there vibrate and come back to the same position. I can use CT2 6 pieces, CT3 2 pieces, CT1 into 2 pieces, P5 1 piece, P7 2 pieces, TW1 2 pieces, CH2 2 pieces, PC3 2 pieces, PC5 1 piece. Thank you. ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మెగా ఎస్ఎల్సి అనేది నిర్వహించబడింది. నా పేరు గీతాశ్రీ. నేను ఈ రోజు ఎస్ఎల్సిలో పాల్గొన్నాను. ఈ ప్రాజెక్ట్స్ ద్వారా నేను చాలా విషయాలు అనేది నేర్చుకున్నాను. అలాగే ఒక లీగ్ ఛాంపియన్షిప్లో మా విద్యార్థి స్కూల్ అనేది సెలెక్ట్ అయ్యింది. ఇంతకు ముందు రోజుల్లో ఈ ఎస్ఎల్సి ఇలాంటివి అనేవి చాలా తక్కువగా ఉండేవి. ఇప్పుడు చాలా డెవలప్ అయ్యి పిల్లల్లో అవేర్నెస్ అనేది కలిగి ప్రాజెక్ట్స్ అనేవి చేసి వాళ్ళ నాలెడ్జ్ని ఇంకా గెయిన్ చేస్తున్నారు. మా స్కూల్లో ఎడ్యుకేషన్తో పాటు చాలా విషయాలు అనేవి నేర్పుతున్నారు. అలాగే అదర్ యాక్టివిటీస్ అంటే రోబోటిక్స్ అలాంటివి కూడా నేర్పిస్తున్నారు. అలాగే మనం ఏదన్నా సాధించాలంటే అది నమ్మకం మనకి బాగా ఉండాలి. కష్టపడేదంటే సాధించింది ఏమీ ఉండదు. మనం ఉపయోగించుకోవాలి, మన తెలివిని ఉపయోగించుకొని మనం ఇంకా చాలా బాగా చేసుకుని మన నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవాలి. అలాగే నేను ఇవాళ ఇక్కడ కరోనా వైరస్ గురించి చెప్పాను. అది మనం కరోనా వైరస్ వచ్చినప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడు ఎలా ఉన్నామో చాలా డిఫరెన్స్ అనేది ఉంది. అప్పుడు మనం అలా ఉన్నాం కాబట్టి అలాంటివి అనేవి వచ్చాయి. కానీ ఇప్పుడు చాలా డెవలప్ అయ్యి గవర్నమెంట్ ఇంకా చాలా స్కిల్స్ అనేవి మనకి ప్రొవైడ్ చేసింది కాబట్టి మనం కరోనా వైరస్ నుంచి తప్పించుకొని ఇలాగ హెల్తీగా ఉంటున్నాం. ఇవన్నీ చేయించినందుకు మా స్కూల్ వాళ్ళకి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. మైసెల్ఫ్ సంధ్య అండ్ మా అమ్మాయిలు ఇద్దరు ఇక్కడే చదువుతున్నారు చిన్నప్పటి నుంచి. అండ్ 7th స్టాండర్డ్ అండ్ 5th స్టాండర్డ్. అండ్ హెర్ నేమ్ వాజ్ జాహ్నవి అండ్ వైష్ణవి. బట్ ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి మా అమ్మాయిలు ఇద్దరు ఇదే స్కూల్లో ఉన్నారు. ఎందుకు రీజన్ అంటే చిన్నప్పటి నుంచి నాకు మళ్ళీ మార్చాలి వేరే స్కూల్కి అనే థాట్ లేకుండానే ఈ స్కూల్లో ఎడ్యుకేషన్ కంటిన్యూ అవుతుంది. అంతేకాకుండా అప్పుడప్పుడు కండక్ట్ చేసేటువంటి ఇలాంటి ఎస్ఎల్సి ప్రోగ్రామ్స్ కానీ. అండ్ అనదర్ థింగ్ వచ్చి నేను చూసింది బయటకి ఇక్కడికి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే రోబోటిక్స్. మెయిన్లీ దిస్ ఇయర్ ఏంటంటే ఎక్కువ స్టూడెంట్స్ అందరూ కూడా రోబోటిక్స్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేశారు.
రోబోటిక్స్ అనే టాపిక్ హయ్యర్ లెవెల్ స్టూడెంట్స్కి తప్ప ఇంత చిన్న ఏజ్లో స్టూడెంట్స్ దాని మీద ప్రాక్టీస్ చేయడం కానీ దాని మీద వాళ్ళు చిన్న చిన్న యాప్స్ డెవలప్ చేసి ప్రాజెక్ట్స్ ఇవ్వడం కానీ చాలా చాలా ఇంప్రెసివ్గా అనిపించింది మాకే చూడడానికి కూడా. ఎందుకంటే అదర్ ఎస్ఎల్సీస్కి దీనికి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఈసారి ఫ్యూచర్ అంతా మనం డిజిటలైజేషన్ వైపు వెళ్తున్నాం కాబట్టి ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ అని నా ఒపీనియన్. అండ్ దట్ ఎడ్యుకేషన్ వైజ్ వస్తే కానీ అండ్ రీసెంట్గా మా అమ్మాయి ఒక నేషనల్ లెవెల్ ఛాంపియన్షిప్ సెలెక్ట్ అయింది. అది కూడా ఈ స్కూల్లో మా అమ్మాయి చదువుతున్న స్టడీస్ వల్లనే. అంటే స్టడీ ఏ రేంజ్లో ఉంది, ఎంత బాగా వీళ్ళు స్టడీ ఇవ్వగలుగుతున్నారు అన్నది దీనివల్లనే తెలుస్తుంది. సో అందుకనే నాకు ఇచ్చి నేను వేరే స్కూల్కి చేంజ్ చేయకుండానే ఇక్కడే ఉంచి చదివిస్తున్నాను. అండ్ దిస్ ఎస్ఎల్సీ అయితే అల్టిమేట్, చాలా హైలైట్గా జరిగింది. And we are really very proud of you, to all the students participated in this SLC. I'm really very thankful to you and thankful to Vidyarthi School and ma'am and sir also. For more videos like this, subscribe Big TV channel.